వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్ని ఎలా క్లీన్ చూద్దాం. ఫస్ట్ మనం డిటర్జెంట్ పోస్తాం కదా, ఫస్ట్ దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని తర్వాత ఆ డిటర్జెంట్ పోసేటువంటి లిక్విడ్ పోసేటువంటిని కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఒక బట్ట తీసుకొని తర్వాత క్లీన్ చేసుకున్న అందులో కూడా ఏమైనా డస్ట్ ఉంటే దాన్ని కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని తర్వాత ఆ ట్రేని అందులోనే కరెక్ట్గా చూసి ఫిట్ చేసేస్తాం. తర్వాత ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసుకొని మొదటగా ఆ డ్రమ్ పై ఏదైతే వాటర్ డ్రాప్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకోవాలి. తర్వాత డ్రమ్లో లోపలంతా కూడా నీట్గా క్లీన్ చేసుకునేసిన తర్వాత ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో లెదర్ ఉంటుంది, రబ్బర్ ఉంటుంది కదా, ఆ లెదర్లో కూడా కొంచెం డస్ట్ అనేది ఉంటుంది. సో దాన్ని కూడా మొత్తం మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. అయిన తర్వాత కింద ఒక లిడ్ ఉంటుంది, దాన్ని తీసుకొని ఆ పైప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నప్పుడు మనం ఏదైనా ఒక బాక్స్ లాంటిది పెట్టుకుంటే ఓపెన్ చేయగానే మనకి వాటర్ అనేది రావడం వేస్ట్ వాటర్. సో ఇటువంటి సేఫ్టీ ఏమీ లేకుండా తీసుకున్నట్లయితే కిందకి వచ్చేస్తాయి, నీళ్ళన్నీ కూడా ఫ్లోర్ పైకి వచ్చేస్తాయి. కాబట్టి ఏదైనా ఒక బాక్స్ లాగా తీసుకొని అందులో వాటర్ అన్నీ కూడా మనం తీసేసుకోవాలి. తీసుకొని ఆ వాటర్ని అంతా కూడా క్లీన్గా వచ్చే వరకు వెయిట్ చేసి ఆ వాటర్ని రిమూవ్ చేసుకోవాలి. తర్వాత దాని లోపల ఒక క్యాప్ అనేది ఒకటి ఉంటుంది, ఆ క్యాప్ను కూడా మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఫస్ట్ ఆ పైప్లో వాటర్ తీసిన తర్వాత ఈ క్యాప్ను మనం బయట చేయాలి, లేదంటే వాటర్ వచ్చేస్తుంది. ఈ క్యాప్ను కూడా నీట్గా మనం చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఏదైనా డస్ట్ని తీసి మళ్ళీ అదేవిధంగా ఫిక్స్ అనేది మనము చేసుకోవాల్సి ఉంటుంది. ఫిక్స్ చేసుకొని ఈ పైప్ కూడా దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన విధంగా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసి మళ్ళీ మనం అదేవిధంగా ఎలా అయితే వాళ్ళు ఫిట్టింగ్ ఇచ్చారో అదేవిధంగా మనము దాన్ని ఫిట్ చేయవలసి ఉంటుంది. సో ఆ విధంగా దాన్ని ప్రెస్ చేసేసి దాన్ని ఆ డోర్ని క్లోజ్ చేస్తే కూడా క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్ సైడ్ మనకి వాటర్ ఇన్లెట్ పైప్ ఉంటుంది, అంటే ట్యాప్లో నుంచి వాటర్ సప్లై అయ్యేది ఉంటుంది. దాన్ని రిమూవ్ చేసుకొని అందులో కూడా ఏదైనా డస్ట్ ఉంటే ఏదైనా ఒక టెస్టర్ సహాయంతో చేతితో బీక్తే ఆ విధంగా రాదు. సో కాబట్టి ఒక టెస్టర్ తీసుకొని ఆ టెస్టర్ సహాయంతో మనం దాన్ని ఆ ఫిల్టర్ లాంటివి ఏదైతే ఉందో దాన్ని లాగేసుకొని అదంతా కూడా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో కూడా మనకి డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి మన వాటర్లో ఏదైనా డస్ట్ ఉంటే కూడా అక్కడ వచ్చి క్లోజ్ అయిపోతుంది. ఆ డస్ట్ అనేది కూడా క్లీన్ చేసుకోవాలి, నీట్గా క్లీన్ చేసుకోవాలి. చక్కటి క్లాత్ తీసుకొని అందులో మనం మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా మనకి క్లీనింగ్ అనేది ప్రాసెస్ అనేది చేసుకుంటూ ఉండాలి. నీట్గా చూడండి కనిపిస్తుంది డస్ట్ కూడా, ఆ డస్ట్ ఏదైతే ఉందో దాన్ని నీట్గా మనం క్లీన్ చేసుకుంటే ఇది కూడా రిపేర్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని మళ్ళీ ఏ విధంగా ఫస్ట్ వాటర్ పెట్టేసి తర్వాత ఏదైతే మనం పిన్ అనుకున్నామో ఆ ఫిల్టర్ ఏదైతే ఉందో ఆ ఫిల్టర్ని కూడా ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో నీట్గా సెట్ అయ్యే విధంగా ప్రెస్ చేసేసి తర్వాత ఈ ఇన్లెట్ వాటర్ పైప్ ఏదైతే ఉంటుందో కనెక్టర్, ఆ కనెక్టర్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత మళ్ళీ మనం యథావిధిగా టైట్ చేసేస్తే మనకి పూర్తిగా వాషింగ్ మిషన్